హే గైస్, వెల్కమ్ టు ది ఛానల్ రాకీ బాయ్. నేను మీ రాకేష్ రెడ్డి. బిగ్ బాస్ అయితే నేను రివ్యూస్ చేస్తున్నాను షార్ట్ ఫార్మాట్లో. కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే టైం సరిపోవటం లేదు. వితిన్ 3 minutes మనం ఆ ఎపిసోడ్ మొత్తం డిస్కస్ చేయాలంటే ఎపిసోడ్ మొత్తం అవసరం లేదు, కానీ ఆ ఎపిసోడ్లో జరిగే మెయిన్ పాయింట్స్ డిస్కస్ చేయడానికే నాకు టైం సరిపోవట్లేదు అనమాట. ఎందుకంటే నేను వీడియో రికార్డ్ చేస్తుంటే అది ఆల్మోస్ట్ 5 to 6 minutes వచ్చేస్తుంది. మళ్ళీ దాన్ని నేను ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చోవాలి. సో నాకు టైం చాలా అయిపోతుంది అనిపించేసింది. దాని బదులు నేను స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడేసేసి ఏమనిపిస్తుంది అని చెప్పేసి ఎన్ని మినిట్స్ వస్తే అన్ని మినిట్స్ ఇంకా పెట్టేద్దామని చెప్పి అయితే డిసైడ్ అయ్యాను అనమాట. చిన్న ఎడిటింగ్ చేసుకుని, మరి టూ మచ్ ఎడిటింగ్ లేకుండా. సో మీకు ఎంతమందికి లాంగ్ ఫార్మాట్ ఓకే, ఇన్ని మినిట్స్ చేస్తే బాగానే ఉంది అని చెప్పేసి అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. దాన్ని బట్టి నేను మళ్ళీ షార్ట్స్లోనే ఉంచాలా లేకపోతే లాంగ్ ఫార్మాట్ ఈజ్ ఓకేనా అని చెప్పేసి అయితే డిసైడ్ అయిపోతాను. అండ్ ఆల్సో నేను ఎపిసోడ్ మొత్తం చెప్పను అనమాట. అంటే స్టెప్ పాయింట్ టు పాయింట్ ఏం జరిగింది అని చెప్పేసి ఈచ్ మినిట్. సో సింపుల్గా ఉంచుతాను. ఇవి ఇంపార్టెంట్ అనిపించినాయి కాబట్టి వాటి గురించి మాట్లాడతాను. ఇది జరిగింది కాబట్టి దీని గురించి మాట్లాడతాను అనమాట. సో ఇవాళ వచ్చేసి ఎపిసోడ్ 42. ఈరోజు ఏం జరిగింది అని చెప్పేసి అయితే చూద్దాము. ఈరోజు స్టార్టింగే నాగార్జున గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఫ్రైడే ఏం జరిగిందో చూద్దాం అని చెప్పేసి అయితే చూపించారనమాట. ఏం లేదు, యాజ్ యూజువల్ ఆయేషా గారు అయితే గొడవ వేసేసుకున్నారు కిచెన్లో. సో దివ్య గారితో గొడవ, చపాతీలు నేర్పిమంటే నువ్వు వేస్తుంటే మాడుతున్నాయి అన్నట్టుగా, అదే కాలిపోతున్నాయి, ఎక్కువ ఓవర్ బర్న్ అవుతున్నాయి అని చెప్పేసి దివ్య గారు అన్నారు. మరి నాకు నేర్పి అన్నారు. ఇంకా అందులో పెద్ద నేర్పియటం ఏముంది, తొందరగా కాలుతుంటే అటు ఇటు తొందరగా ఫ్లిప్ చేస్తే అయిపోతుంది అని అయితే నాకు అనిపించింది. ఆడ గొడవ పడే అంత పాయింట్ ఏం లేదని. బట్ స్టిల్ ఐ డోంట్ నో. సో వాళ్ళిద్దరి మధ్యలో ఏముందో కానీ గొడవ వేసుకుంది, నాకు నేర్పించవా అని చెప్పేసి అది ఇది అని చెప్పేసి వెళ్ళిపోయింది ఆయేషా. మళ్ళీ దాని తర్వాత కొంచెం ఎండ్కి వచ్చే తలకి ఓకే నా మిస్టేక్ నేను అర్థం చేసుకున్నానింది. మళ్ళీ అక్కడే పవన్తో గొడవ వేసుకుంది. కర్రీ దగ్గర ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ అనమాట. సో అక్కడ ఒక చిన్న గొడవ అయింది. హెరిటేజ్ టాస్క్ అవుట్ చేశారు వాళ్ళు. సో దాని తర్వాత ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోయారనమాట. సో ఈ రోజు ఎపిసోడ్ అయితే స్టార్టింగ్ కెప్టెన్స్తో స్టార్ట్ అయిందనమాట. సో గౌరవ్ నెక్స్ట్ సుమన్ అన్న కెప్టెన్స్ కాబట్టి నాగార్జున గారేమో తెలుగు నేర్చుకుంటున్నావా బాగా అని చెప్పేసి గౌరవ్ని అయితే అడిగారు అనమాట. సో ఉప్పు కప్పు రంబు చెప్పమన్నారు, పద్యం చెప్పమన్నారు. సో పద్యం చెప్పాడు అటు ఇటుగా. నెక్స్ట్ డైలాగ్ చెప్పమంటే తడబడ్డాడు. ఇందిరా సినిమాలో డైలాగ్ అయితే ప్రాక్టీస్ చేయించినట్టున్నారు. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా అని డైలాగ్ చెప్పాలి. కాకపోతే అది కొంచెం తడబడ్డాడు అనమాట. బట్ ఓకే, ఫన్నీగా జరిగింది, బాగా అనిపించింది. నెక్స్ట్ పవర్స్ ఉంచాలా తీసేయాలా అన్న దాంట్లో మాధురి గారి పవర్ అయితే పోయిందనమాట. మాధురి గారి పవర్ గురించి దివ్య గారును నెక్స్ట్ సంజన గారు మాట్లాడారు. సో ఓటింగ్ ఆడియన్స్ వేసారు. ఆడియన్స్ వేయటం వల్ల పవర్ అయితే పోయింది. అండ్ ఆల్సో మాధురి గారు వర్సెస్ కళ్యాణ్ ఇష్యూ గురించి కూడా అడిగారు అనమాట. అక్కడ తప్పెవరిది అని చెప్పేసి మన కెప్టెన్ సుమనాన్ని ఏమో తప్పు మాధురి గారిది అని చెప్పేసి చెప్పారు. సో అల్టిమేట్గా అక్కడ ఎండ్లో ఏం జరిగిందంటే మాట తీరు బాగుంటే అన్నీ బాగుంటాయి అని చెప్పేసి అయితే నాగార్జున గారు క్లారిఫికేషన్ ఇచ్చారనమాట. నీ ఇంటెన్షన్ రైట్ అయినా సరే మాట తీరు బాగోకపోతే అవతల వాళ్ళు అలానే ఫైర్ అవుతారు. సో ఇటు ఫైరే అటు ఫైరే మొత్తం ఫైర్ ద ఫైర్ అయింది అని చెప్పేసి నాగార్జున గారు అయితే అన్నారు. సో యా, విచ్ ఇస్ ట్రూ. అంత టోన్ అప్ చేసి మాట్లాడుకుంటుంటే ఏదైనా కామ్గానే అయిపోయేది. అది ఆ రోజు కూడా అర్థమైంది మనకి. నెక్స్ట్ నిఖిల్కి కూడా పవర్ ఉంది కదా, నిఖిల్ పవర్ కూడా పోయిందనమాట. నిఖిల్ పవర్ వచ్చేసి ఎమాన్యుయల్, కళ్యాణ్ ఆల్మోస్ట్ సేమ్ రీజన్ చెప్పారు. ఏమనంటే క్యాపబిలిటీ ఉంది, ఆడగలడు. సో ఈ వీక్ ఆడలేదు ఎందుకంటే డైరెక్ట్ నామినేట్ అయిపోయాడు కాబట్టి. సో పొటెన్షియల్ చూపించాలి ఇలాంటి ప్లేయర్ అన్నట్టుగా చెప్పారు. ఓకే, విచ్ ఇస్ గుడ్. పవర్ అయితే పోయింది నిఖిల్ది, పెద్ద ఇదేం జరగలేదు. సో నిఖిల్ అయితే నేను ఆడాను సార్ ఈ వీక్, ఆడకుండా ఏం లేను, ఆ బాల్లో ఒక్కడంలో ఒక్క రౌండే ఆడా అన్నట్టుగా అన్నాడు కళ్యాణ్. సో నేనైతే మిగతావి కూడా ట్రై చేశాను, గట్టిగా ఆడాకే వాళ్ళు నా దగ్గర నుంచి లాక్కున్నారు అని చెప్పేసి అయితే అన్నాడు. అక్కడ మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అయితే నాగార్జున అయితే 200% బాగా ఆడావు అన్నట్టుగా అయితే అన్నారు. నెక్స్ట్ రమ్య గారు. సో రమ్య గారు పవర్ తెలిసిందేగా ఫుడ్. సో అది కూడా ఇంట్లో నచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు కాబట్టి సుమనన్న ఈజ్ యూనివర్సల్ లవర్ అన్నట్టు, ఆ హౌస్లో యూనివర్సల్ బాయ్ అన్నట్టు యూనివర్సల్ అనమాట. సో సుమనన్నకి హాము జరగనీరు వాళ్ళు, మేము ఉన్నాం అన్నట్టు అందరు కవచాలలాగా అడ్డుంటారు అనమాట. సో ఎట్లాగో ఫుడ్ ఆయనకి ఇస్తుంది కాబట్టి ఉంచొచ్చు అన్నట్టుగానే అన్నారు అనమాట పవర్ని. సో తన పవర్ అయితే సేఫ్ అనమాట. ఇక్కడ అసలు మ్యాటర్ స్టార్ట్ అయిందనమాట. సో రమ్యాని కళ్యాణ్ని కన్ఫెషన్ రూమ్కి అయితే రమ్మన్న తర్వాత మనం ప్రోమోలో చూసాం కదా. ఆ ప్రోమో చూడంగానే ఈ రోజు ఎంతమందికి అనిపించిందో చెప్పండి గైస్. ఏవోని అద్దరిపోయే ప్రోమో కట్ చేశాడు అని చెప్పేసి బిగ్ బాస్. అంటే సెకండ్ ప్రోమో చూసిన తర్వాత నాకైతే సెకండ్ ప్రోమో మీదే షార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ సర్లే అని చెప్పేసి ఆపుకున్నాను, నేను కంట్రోల్ చేసుకున్నా. ఓకే, సో లోపలికి తీసుకెళ్ళిన తర్వాత వీడియో అయితే వేసి చూపించారనమాట. రమ్య డిస్కస్ చేస్తుంది కదా, ఇట్లా రబ్ చేస్తున్నాడు తనుజ్ అని, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి నేనుంటే
తొక్కేసేదాన్ని వేసేసేదాన్ని అన్నట్టు మాట్లాడింది అనమాట. నేను ఎగ్జాక్ట్ డైలాగులు చెప్పకపోవచ్చు, ఫ్యాన్స్ అయితే హర్ట్ కాకండి, నా ఇంటెన్షన్ అదే అనమాట. ఆవిడ ఏం మాట్లాడింది ఎగ్జాక్ట్ కాపీ పేస్ట్ అయితే నేను చేయటం లేదు, బట్ స్టిల్ నేనైతే ఊరుకునేదాన్ని కాదు, వేసేసేదాన్ని, అదే తొక్కేసేదాన్ని అన్నట్టుగా చెప్పింది అనమాట. అది కళ్యాణ్కి చూస్తే ఓకే ఇలా వెళ్తుందా బయటికి అన్నట్టు కళ్యాణ్ కూడా అనుకున్నాడు. సో నా ఇంటెన్షన్ అయితే అది కాదు సార్ అని చెప్పాడు. అంతా అయిపోయిన తర్వాత నాగార్జున అదే ఆడియన్స్ని అడిగితేనేమో 47% నో అన్నారు, 53% ఎస్ అన్నారు అనమాట. ఇంటెన్షన్ అట్లానే కనిపిస్తుంది అన్నట్టుగా. అయితే ఆల్మోస్ట్ 50-50 అంటే కళ్యాణ్ ఏమో నా ఇంటెన్షన్ అది కాదు సార్ అంటే, బట్ స్టిల్ నువ్వు కూడా ఏదో కరెక్ట్ చేసుకోవాలి అన్నట్టుగా అయితే చెప్పారు, ఎందుకంటే ఆడియన్స్ నుంచి వస్తున్న మార్క్ కాబట్టి అని చెప్పేసి. సో విచ్ ఈస్ గుడ్ అనిపించింది నాకు, ఎందుకంటే ఇక మీదటన్నా కొంచెం లిమిట్స్లో ఉంటాడు కళ్యాణ్, లేదా గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు ఎక్కువ, వీటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా అని అయితే నాకు అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి మీ ఇద్దరు బయటికి వెళ్ళండి, రితుని పవన్ని లోపలికి పంపించండి అని చెప్పేసి అయితే అన్నారనమాట. రితు పవన్ లోపలికి వచ్చారు, అసలు ఏం నడుస్తుంది మీ ఇద్దరు మధ్య, వాట్ ఈస్ గోయింగ్ బిట్వీన్ టూ ఆఫ్ యూ అని చెప్పేసి అయితే అడిగారు అనమాట నాగార్జున. ఏం లేదు సార్, ఏమవుతుంది, ఏం లేదు జస్ట్ అంతే బాండ్ అంతే, మాది ఏంటంటే మంచి బాండ్, ఈ ఇంట్లో నేను ఎవరితో బాగా కనెక్ట్ అయ్యానంటే అది రీతుతో అని పవన్ అంటాడు. రీతు ఏమో నేను ఎవరితో ఏమైనా షేర్ చేసుకోవాలంటే అది ఫస్ట్ పవనే అని చెప్పేసి తను అనింది అనమాట. సో ఏ జోన్లో ఉన్నారు అని చెప్పేసి ఇంకొంచెం గట్టిగా అడిగితే కంఫర్ట్ జోన్లో ఉన్నాను సార్, ఇష్టము కంఫర్ట్ జోన్లో ఉన్నాను, ఏదన్నా షేర్ చేసుకుంటాను అంతే అని చెప్పేసి అన్నారు అనమాట. సో నీకు అంత కంఫర్ట్ అయినప్పుడు మరి మళ్ళీ వెళ్ళి ఎందుకు అడుగుతున్నావు అని చెప్పేసి ఒక 2 వీడియోలు అయితే చూపించారనమాట. అక్కడ రీతు చూస్తుంది, రీతుకు ఆల్రెడీ తెలుసు అనమాట అడుగుతున్నాడు అని చెప్పేసి. రీతు ఆల్రెడీ ఇంట్లోనే అనింది, ఎందుకు అన్నిసార్లు వెళ్ళి అడుగుతున్నావు, నా మీద నమ్మకం లేదా అని చెప్పేసి. సో ఓవరాల్గా ఏంటంటే మనోడు కూడా నేను జస్ట్ ఫ్రెండ్ జోన్లోనే ఉన్నాను అన్నట్టుకైతే అంటున్నాడు. ఫ్రెండ్ జోన్ కాదు, అదే కంఫర్ట్ జోన్, ఫ్రెండ్ జోన్ కాదు కానీ కంఫర్ట్ జోన్ అంటే మోర్ దాన్ ఏ ఫ్రెండ్ లాగా అని చెప్పేసి అయితే అంటున్నాడు తను. రీతు అయితే నేనైతే కాన్ఫిడెంట్గా ఉన్నా సార్, నాదేం లేదు, ఒకటే లైన్, నాకు బిగ్ బాసే ఇంపార్టెంట్, సో బిగ్ బాస్ తర్వాత ఏదైనా సరే ఫస్ట్ నేనే, నా తర్వాత ఎవరైనా సరే, కాకపోతే ఏంటంటే నీ తర్వాత ఎవరు అంటే మాత్రం పవన్ అని అయితే చెప్తాను, ఎందుకంటే ఆ బాండింగ్ ఏర్పడింది, ఆ కనెక్షన్ ఏర్పడింది అని చెప్పేసి అయితే అన్నారు. సో కొంచెం ఇక్కడ ఎందుకో డిమన్ పవన్ ఇంకొంచెం గట్టిగా స్ట్రెస్ చేశారేమో నాగార్జున గారు అని అయితే అనిపించింది, అంటే చెప్పు అన్నట్టుగా, విచ్ ఈజ్ ఓకే, నాట్ బ్యాడ్. సో చూడాలి రేపు రీతు పవన్ ఏం మాట్లాడుకుంటారు అని చెప్పేసి, ఎందుకంటే ఖచ్చితంగా దీని గురించి డిస్కషన్ ఉండబోతుందని అయితే అనుకుంటున్నాను నేను వీళ్ళిద్దరి మధ్యలో. సో చూద్దాం, మండే నాకు తెలిసి వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా డిస్కషన్ జరిగి అసలు ఏంటి నీ బాధ ఏంటి, నీ ప్రాబ్లం ఏంటి అని అన్నా కానీ, ఎందుకంటే డిమన్ పవన్ క్లియర్గా వీడియోలో చూసింది కాబట్టి రీతు ఏమని చూసింది రీతు అంటే ఎలా వెళ్తుంది, ఆమెకే ఉందా నా మీద అన్నట్టు అడిగాడు అనమాట. అంటే నాకైతే చెప్పలేదు, నేను లేనప్పుడు ఏమన్నా చెప్పిందా నా గురించి, నేనంటే ఇష్టం అని, కానీ ఏదో తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే ట్రై చేశాడు రమ్య దగ్గర. సో అదైతే దొరకలేదు కానీ పాయింట్, బట్ స్టిల్ అందుకే ఒక క్వశ్చన్ మార్క్లో ఉన్నాడా అని చెప్పేసి నాకు అనిపించింది బేసిక్గా. సో నాగార్జున గారు అయితే కీప్ మూవింగ్ రీతు అని చెప్పేసి అయితే చెప్పారనమాట. సో ఫర్గెట్ ఆర్ గెట్ క్లారిటీ అని చెప్పేసి, ఏదో ఒక సైడే ఉండు, అయితే క్లారిటీ తెచ్చుకో పవన్ అడిగి, లేకపోతేనేమో మర్చిపో దీని గురించి ఇక్కడే అన్నట్టుగా హింట్ అయితే ఇచ్చారు రీతుకి. ఎందుకంటే గేమ్ అయితే బాగానే ఆడుతుంది రీతు, ఫిజికల్ టాస్క్ ఇస్తే అమ్మాయిల్లో, సో బాగానే ఆడుతుంది. సో ఇవే ఈ క్లారిటీ అయితే తెచ్చేసుకో, ఇంకా నాంచొద్దు అన్నట్టుగా అయితే అన్నారనమాట. చూద్దాం ఏమైద్ది అని చెప్పేసి రేపు మండే నుంచి. నెక్స్ట్ వచ్చేసి సాయి పవర్ అయితే సేఫ్ అనమాట. బర్నీ గారు చెప్పిన లాజిక్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేదు, అండ్ ఆల్సో దివ్య చెప్పిన లాజిక్ కూడా ఆడియన్స్ అయితే యాక్సెప్ట్ చేయలేదు అనమాట సాయి విషయంలో. సో సాయి పవర్ అయితే రిటైన్ అయిపోయింది. నెక్స్ట్ ఆయేషా పవర్ అనమాట. ఆయేషా పవర్ గురించి అడిగితే తనుజ ఏమో ఉండొచ్చు అని చెప్పేసింది, నెక్స్ట్ రీతుని అడిగితేనేమో ఉండకూడదు అని చెప్పేసి ఫస్ట్ ఉండొచ్చు అనింది, తర్వాత ఉండొద్దు అనింది. సో ఆడియన్స్ అయితే తనుజ చెప్పింది కరెక్టే, ఉండొచ్చు అన్నారు. రీతు చెప్పింది ఉండొద్దు అన్నదానికి నో అని చెప్పేశారు అనమాట, ఉండొచ్చు అనే చెప్పారు ఆడియన్స్ కూడా. సో తన పవర్ కూడా రిటైన్ అయింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే తనుజకి క్లియర్గా మనం నిన్న ఎపిసోడ్లో చెప్పినట్టే రివ్యూలో తనుజానే టార్గెట్ చేసుకుని వచ్చింది తను అని చెప్పేసి అన్నాం కదా ఆయేషా. సో నీకైతే తెలుసు కదా నిన్నే టార్గెట్ పెట్టుకుని వచ్చింది అని చెప్పేసి అయితే అన్నారనమాట. సో ఇంకొంచెం క్లియర్గా అర్థమైపోతుంది తనుజకి అయితే, ఓకే ఆయేషా టార్గెట్ నేనే అని చెప్పేసి. సో ఇవి కూడా మండే నుంచి ఏమన్నా చేంజెస్ ఉంటాయా లేదా అని చెప్పేసి చూడాలి. కానీ తనుజ అయితే చాలా సటిల్గా బిహేవ్ చేస్తుంది ఆయేషా పట్ల, ఎక్కడ గొడవ వేసుకోవడం కానీ, ఎక్కడ నెగిటివ్గా బిహేవ్ చేయడం కానీ అయితే కనిపించలేదు సో ఫార్ అయితే ఎపిసోడ్స్లో. నేను లైవ్ చూడను కాబట్టి ఓన్లీ ఎపిసోడ్సే చూస్తాను. సో ఎపిసోడ్లో అయితే అంతగా అనిపించలేదు నాకైతే. అండ్ ఆల్సో రీతుని అడిగితే ఏంటి రీతుకి ఆయేషాకి మధ్యలో కిచెన్ దగ్గర ఎప్పుడు గొడవలు అవుతున్నాయి అంటే, మాది ఇంకా కనెక్షన్ లేదు, అందుకే నేను కెప్టెన్ని పిలిచి చెప్తున్నాను, తనకేమో కెప్టెన్ని పిలిచి చెప్తేనేమో నచ్చట్లేదు, నాతో డైరెక్ట్ చెప్పు అని చెప్పేసి అంటుంది ఆయేషానేమో.
సో చిన్న చిన్న గొడవలు అనమాట. చూద్దాం ఇవి ఎక్కడికి వెళ్తాయి అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి కాఫిన్ టాస్క్ ఏంటమ్మా అని అడిగితే పెద్ద సాగదీయలేదులే. కాఫిన్ టాస్క్ ఏందమ్మంటే అది ఇది ఏదేదో చెప్పేసింది, నాకు కనిపించలేదనో అర్థం కాలేదనో ఏంటో చెప్పేసింది. ఓకే, మనం ఆల్రెడీ నిన్నే గట్టిగా చెప్పేసుకున్నాం కాబట్టి ఆ కాఫిన్ టాస్క్ మనకు తెలుసు కాబట్టి అక్కడ ఏం జరిగిందో. సో పెద్ద డిస్కషన్ అయితే జరగలేదు దాని గురించి. నెక్స్ట్ తనుజని అయితే కన్ఫెషన్ రూమ్కి పిలిచారు. కన్ఫెషన్ రూమ్కి పిలిచి మాధురి గారేమో తనుజతో బాగా క్లోజ్గా ఉండి తిరుగుతున్నారు అనమాట ఈ వీక్. సో అంత బాగా క్లోజ్గా తిరిగిన మాధురి గారు నీ గురించి ఏమన్నారో తెలుసా అని చెప్పి చూపించినట్టు అనిపించింది నాకైతే. మాధురి గారికి తనుజ మధ్యలో ఏదో పెట్టాలి లేదా వీళ్ళిద్దరిని సపరేట్ చేయాలి అని ఈ 2 వీడియోలు అయితే లీక్ చేశారు. సో రెండిట్లోనూ 2 చేతులు కొడితేనే కదా చప్పట్లు, నువ్వేంటి కళ్యాణ్ ఒక్కడే అంటున్నావు అన్నట్టుగా. అంటే రమ్య కూడా అది కరెక్టే, 2 చేతులు కొడితేనే చప్పట్లు అనింది. ఎందుకంటే రమ్య అంటుంది అమ్మాయి మీద చేస్తుంటే అమ్మాయి దూరం వెళ్ళిపోతుంది, అంత అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది కదా, అలాంటప్పుడు ఈయన వెళ్ళిపోవాలి కానీ ఇంకా అక్కడే ఉండి అన్నట్టుగా మాట్లాడింది. అది నాకు నచ్చట్లేదు అని చెప్పేసి. అయితే మాధురి గారు అన్నారు 2 చేతులు కొడితేనే కదా చప్పట్లు అని చెప్పేసి. అంటే రమ్య కూడా దానికి మీరు చెప్పింది కరెక్టే, ఏమో కూడా అంత లీనియన్స్ ఇవ్వకపోతే చేయడు కదా అని చెప్పేసి అయితే అనింది. తనుజాను కూడా ఇది అడిగితే నాకు సార్ తనుజ ఏమనింది, ఈ హౌస్ మేట్స్ కూడా మేమిద్దరం మాట్లాడినా ఏది చేసినా సరే వీళ్ళు కూడా అదే వేలో ట్రీట్ చేశారు ఫస్ట్ నుంచి మమ్మల్ని. సో అంత ఓపెన్ అప్ అయ్యి మాట్లాడలేకపోతున్నాం, క్లియర్గా ఏది డిస్కస్ చేయలేకపోతున్నాం అన్నట్టుగా ఏదో చెప్పింది తనుజ అయితే. ఈ విషయం నేనైతే క్లారిటీ ఇచ్చేసానని చెప్పేసి తనుజ అయితే చెప్పేసింది అనమాట. నేను ఈ విషయం క్లారిటీ ఇచ్చేసాను సార్ అని చెప్పేసి. సో దానికి ఆడియన్స్ కూడా రైట్ కొట్టేశారనమాట తనుజ ఇదే అని చెప్పేసి. బట్ స్టిల్ తనకైతే ఒకటైతే అర్థమైంది, నువ్వు లేని టైంలో ఏం మాట్లాడుకుంటున్నారు అన్నట్టుగా. సో నీ వెనక ఏం మాట్లాడుతున్నారు అన్నట్టయితే చూపించారనమాట తనుజకి. సో రేపటి నుంచి చూడాలి మాధురి గారితో తనుజ గారి రిలేషన్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి. ఎందుకంటే ఇది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట ఇవాళ వీడియో చూపించింది. అండ్ ఆల్సో పవన్ కూడా కొంచెం దూరం అవుతాడు. పవన్కి అక్కడ చూపించిన వీడియో నెక్స్ట్ తనుజ కూడా ఇక్కడ చూపించారు కాబట్టి దూరం అవుతారని అనుకుంటున్నా. ఇది ఇంకా వాళ్ళు అంతే అనుకుంటారులే అని చెప్పేసి ఇంకెక్కువ కలిసి తిరగటం ఇది చేశారంటే చూడాలి ఎక్కడికి వెళ్తుందో ఈ డిస్కషన్ కానీ ఈ బాండ్ కానీ అని చెప్పేసి అనుకోండి. నెక్స్ట్ ఇంక ఇమాన్యుయల్ వచ్చేసి చిన్న ఫన్ టాస్క్ లాగా అనమాట. నేను ఇమాన్యుయల్కి పగిలిపోద్ది అన్నారు ప్రోమోలో. ఏంటి పొట్ట అంట పగిలిపోవాల్సింది, సో అంత ఫుడ్ పంపిస్తాం తినలేనంత ఫుడ్ అన్నట్టుగా ఒక ఇదైతే ఫన్ అయితే చేశారనమాట. కొంచెం వర్కౌట్ చెయ్యి అని చెప్పేసి, అదే ఎపిసోడ్లో చేసావు కదా ఇప్పుడు చెయ్యి అని చెప్పేసి చేయించారు. సో అది కొంచెం ఫన్ ఎలిమెంట్ అని చెప్పి అయితే అనిపించింది. సో ఇమాన్యుయల్ జెన్యూన్గా ఉన్నాడు, ఫన్ ఇస్తున్నాడు అని చెప్పేసి ఓటింగ్ ఏమంటే అందరూ ఓటేస్తారు 100%. సో అందుకని చెప్పేసి 90+ వస్తే ఏంటంటే మీకు ఫుడ్ పంపిస్తా అని చెప్పేసి నాగార్జున గారు అన్నారు ఒక్కసారి. సో ఏ టైంలో అన్నా రావచ్చు, రేపు ఒక్కసారి వస్తుంది. సో తనుజాకి వచ్చిన ప్రతి ఐటెంలో తనుజాకి కొంత బలవంతంగా పెట్టాలి అన్నట్టుగా అన్నారు. అంటే ప్రతి ఐటెంలోంచి ఎంతో కొంత షేర్ చేయాలని చెప్పేసి. తనుజ ముందు నన్ను నీ పార్ట్నర్ ఎవరో చెప్పు అనింది, ఏంది దాని తర్వాత ఇదేంది ఫిట్టింగ్ లాగా ఉంది అని చెప్పేసి ఫుడ్ ఏం పంపుతారో అని చెప్పేసి అనింది అనమాట. ఏదో వచ్చినా షేర్ చేసుకునేది తిందాం అని చెప్పేసి అయితే ఇమాన్యుయల్ అన్నాడు. లెట్స్ సీ ఏం జరిగితే అక్కడ ఏదో ఫన్ ఉండబోతుంది. సో ఖచ్చితంగా ఆ ఫన్ ఎపిసోడ్ అయితే జనరేట్ అవ్వబోతుంది ఆ ఫుడ్ వచ్చినప్పుడు, చూద్దాం. మాధురి గారిని అయితే న్యూ రేషన్ మేనేజర్ కింద అయితే సెలెక్ట్ చేశారనమాట. ఏదో చిన్న టాస్క్లో పెట్టేసి ఇంట్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి వండుతారు అని చెప్పేసి అదేదో క్వశ్చన్ ఉంది, అదంతా అడిగిన తర్వాత మాధురి గారిని అయితే రేషన్ మేనేజర్ని అయితే చేశారనమాట. సో ఇది గైస్ ఈ వీడియో అయితే. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తే నేను ఇలాంటి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఆల్సో మన ఛానల్లో ఓన్లీ బిగ్ బాస్ రివ్యూసే కాకుండా యూరోప్లో ఉంటా కాబట్టి నేను యూరోప్కి సంబంధించిన ఎడ్యుకేషనల్ వీడియోస్ చేస్తాను, అంటే నాలెడ్జ్ వీడియోస్ చేస్తాను. అండ్ ఆల్సో ఇక్కడ నేను ఏమన్నా ట్రావెల్ చేస్తే చిన్న చిన్న ప్లేసెస్కి, ఇక్కడ నేను మిలాన్లో ఉంటాను అనమాట, ఇటలీలో. ఈ దగ్గరలో ఎక్కడన్నా తిరిగితే ఆ వీడియోస్ని కూడా వ్లాగ్స్లా చేసి పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో అవి కూడా మన ఛానల్లో ఉంటాయి, వెళ్ళి చూడండి. అక్కడ ఒక ప్లేలిస్ట్ కూడా క్రియేట్ చేసి పెట్టాను అనమాట, జస్ట్ వ్లాగ్స్ అని చెప్పేసి. సో ఆ వ్లాగ్స్లోకి వెళ్ళి మీరు చూడొచ్చు. సో ఆ ప్లేలిస్ట్లో ఉంటాయి అనమాట, నేను ఎక్కడెక్కడ ట్రావెల్ వ్లాగ్స్ చేశాను అని చెప్పేసి. అండ్ ఆల్సో డైవర్స్ కంటెంట్ అయితే ఉండబోతుంది ఛానల్లో. ఇదే ఉంటుంది అని అయితే నేను చెప్పలేను. ఇప్పుడు బిగ్ బాస్ నడుస్తుంది కాబట్టి బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నాను. నెక్స్ట్ ఏదైనా నచ్చిన టాపిక్ ఉంటే దాని గురించి మాట్లాడతాను. నెక్స్ట్ ఇక్కడ యూరోప్లో వర్క్ గురించి ఏమన్నా తెలుసుకోవాలి, ఇండియా నుంచి ఇక్కడికి రావాలనుకుంటున్నారు అంటే దాని గురించి మాట్లాడతాను. డైవర్స్ కంటెంట్ అయితే ఉండబోతుంది మన ఛానల్లో. ఇదే ఉంటుంది, ఇందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి అని అయితే నేను అన్నాను. మన దాంట్లో చాలా కంటెంట్ అయితే ఉండబోతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నేను మంచి కంటెంట్ డెలివరీ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ ఆల్సో మీరు అడగండి ఏదైనా కంటెంట్ మాకు కావాలి అని చెప్పేసి, దాని గురించి చేస్తాను. అంటే ఇక్కడ యూరోప్లో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఖర్చులు ఎలా ఉంటాయి, శాలరీస్ ఎలా ఉంటాయి,
సో ఇలాంటివి మీకు ఏదైనా తెలుసుకోవాలి అని ఉంటే కనుక కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను వాటి గురించి తప్పకుండా చేస్తాను. ఆల్సో మన ఛానల్లో కొన్ని షార్ట్స్లో చేశాను అనమాట, నేను ఇక్కడ వర్క్కి ఎలా రావాలి ఏంటి అని చెప్పేసి. సో అయిన షార్ట్లో చెప్పలేము, అంటే 3 నిమిషాల్లో చాలా చెప్పాలంటే అక్కడ కంటెంట్ అనేది చెప్పలేము అనమాట. సో నేను కావాలి అని అడిగితే కనుక ఎవరన్నా ఇన్ డీటెయిల్డ్గా లాంగ్ ఫార్మాట్లోనే మంచిగా వీడియో అయితే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అది కూడా ఏంటంటే ఎవరైనా అడిగితేనే, అడగకుండా ఊరికనే కంటెంట్ చేసి పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే విచ్ టేక్స్ టైమ్ అండ్ ఎఫర్ట్ అనమాట. నేను రీసెర్చ్ చేయాలి దాని గురించి, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళని కనుక్కోవాలి, వేరే వాళ్ళని ఎలా ఎలా ఏంటిది అని చెప్పేసి కనుక్కున్న తర్వాత చేయాలి. సో నాకేంటంటే నీడ్ ఉంటేనే డెలివర్ చేయాలి కంటెంట్, నీడ్ లేనప్పుడు డెలివర్ చేసి వేస్ట్ అని అయితే అనిపిస్తుంది. అది గైస్ మన ఛానల్ అయితే. సో ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఆల్సో మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి కంటెంట్ నచ్చితే కనుక చూడమని చెప్పేసి. థ్యాంక్ యూ.